సో వరలక్ష్మి వ్రతం వచ్చేసింది. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, క్రిస్మస్, రంజాన్, ఇన్ని రకాల పూజలు ఉన్నాయి. చాలామంది పూజలు చేయడం వల్ల మనకి సైకలాజికల్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. సో పూజ చేయడం వల్ల ఎటువంటి సైకలాజికల్ బెనిఫిట్స్ ఉంటాయో చూద్దామా. సో ఫస్ట్ థింగ్, పూజ చేయడం వల్ల మనం బ్రేక్ తీసుకుంటాం రొటీన్ నుంచి. సో ఎప్పుడైతే బ్రేక్ తీసుకున్నామో మనతో మనం టైం స్పెండ్ చేయడం ఇంక్రీజ్ అవుతుంది, మన లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాదు, ఆ టైం మన బాడీ రిజ్యూవినేట్ అవ్వడానికి, మన బ్రెయిన్ రిజ్యూవినేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. రెండోది వచ్చేసి, పూజ చేసినప్పుడు రూమ్ క్లీనింగ్ కానీ, మొత్తం ఇంటి క్లీనింగ్ కానీ, వంటలు చేయడం కానీ, అండ్ దేవుణ్ణి పూజించడం, అంతేకాదు ఉపవాసం ఉండడం, ఇవన్నీ ఒక పద్ధతిలో చేస్తాం. ఇలా పద్ధతిలో చేయడం అలవాటు చేసుకోవడం వల్ల మన మీద మనకి సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది. సెల్ఫ్ కంట్రోల్ పెరగడం వల్ల ఏంటి లాభం? సెల్ఫ్ కంట్రోల్ పెరిగితే మన పిల్లలు కానీ మనం కానీ ఎడిక్షన్స్కి అలవాటు పడడం అన్నది తగ్గుతుంది. ఈజీగా అలవాటు పడిపోవడం, డ్రింకింగ్కి కానీ స్మోకింగ్ కానీ తగ్గుతుంది. అంతేకాదు, ఎమోషన్స్, ఎక్కువ కోపం చూపించేయడం, ఎక్కువ బాధ చూపించేయడం, అరిచేయడం అన్నవి తగ్గుతాయి. ఎందుకంటే మన మీద మనకు సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి. పూజ చేసేటప్పుడు మంత్రాలు చదువుతాం, అలాగే మెడిటేషన్ చేస్తాం. దీనివల్ల స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి. అండ్ దేవుడి మీద నమ్మకం ఉంచుతాం. ఎప్పుడైతే మన బాధలు ఏవైతే మన చేతిలో లేవో అలాంటి బాధలు దేవుడి మీద పెట్టేశాం అన్న ఫీలింగ్ వస్తుందో అప్పుడు మన మనసు చాలా రిలాక్స్ అవుతుంది. దీనివల్ల సూసైడల్ కేసెస్ కానీ, డిప్రెసివ్ కేసెస్ కానీ తగ్గుతాయి. అండ్ ఫైనలీ, ఈ పూజ అంతా కంప్లీట్ చేయడం వల్ల సెన్స్ ఆఫ్ కంప్లీషన్ వస్తుంది. అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఏదైనా చేయగలం అన్నది. సో సక్సెస్ రేట్ అన్నది పెరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్లో సెలబ్రేషన్ లేకపోతే గిఫ్ట్స్ ఇవ్వడం అన్నది చేస్తాం. అలా చేయడం వల్ల, అంటే వరలక్ష్మి వ్రతం రోజు వాయనం కానీ, క్రిస్మస్ రోజు గిఫ్ట్స్ కానీ ఇలా ఇచ్చినప్పుడు హెల్పింగ్ అదర్స్, ఎవరికైనా హెల్ప్ చేస్తున్నామన్న ఫీలింగ్ కానీ, లేకపోతే అందరూ కలిసి చేసుకుంటున్నామన్న ఫీలింగ్ కానీ మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించి హ్యాపీనెస్ లెవెల్స్ని పెంచుతుంది. సో అదొక గుడ్ ఫీల్ ఇస్తుంది. థ్యాంక్ యూ.